ఓకే తీసుకో చెప్పండి. మనకి 9.88 ఏకర్స్లోనే మొత్తం బిల్డింగ్స్ ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా 9.88లో చేసాం సార్. నెక్స్ట్ మనకి సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చింది 7 బిల్డింగ్స్కి ఇచ్చారు సార్. 7 బిల్డింగ్స్ సిఆర్జెడ్ ఇచ్చింది. సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చారు సార్. బట్ మనం కన్స్ట్రక్ట్ చేసింది 4 బ్లాక్స్ సార్. విజయనగర, గజపతి, కళింగ అండ్ వెంగి బ్లాక్స్ సార్. ఈ 4 బ్లాక్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్. విజయనగర బ్లాక్ ఫర్ రెసిడెన్స్ సార్, గజపతి హౌస్ కీపింగ్ అండ్ ఆఫీస్ రూమ్ సార్, కళింగ సిఎంఓ సార్, వెంగి సెక్యూరిటీ పర్పస్ సార్. ఈ 4 బ్లాక్స్ మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్. ప్రస్తుతం టోటల్ ఎక్సెప్ట్ ఎంత ప్లాన్ చేశారు, ఎంత చేశారు? టోటల్ ఇది 4 బ్లాక్స్ కలిపి 14,000 స్క్వేర్ మీటర్స్ సార్. 14,000 స్క్వేర్ మీటర్స్. ఎస్ సార్. ఓవరాల్ ఫెసిలిటీస్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్లో ఉన్నాం సార్. ఏమున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? కిందన యాక్చువల్గా సెక్యూరిటీ చెక్ ఉంది సార్. ఫ్రంట్లో సెక్యూరిటీ చెక్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేస్తాం సార్. 300 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ అవుతుంది సార్. 52 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ అవుతుంది. 32 కెపాసిటీ సార్. నెక్స్ట్ సిఎంఓ సార్. సెక్రటరీస్కి వాళ్ళకి 7 రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సార్. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో 5 రూమ్స్ ఉన్నాయి సార్. బ్లాక్ ఉంటాడు కదా. కాన్ఫరెన్స్ రూమ్స్ 4 ఉంటాయి సార్. కిందన వాటి కెపాసిటీ ఎంత? కాన్ఫరెన్స్ రూమ్ 50 సార్. ఆల్ 50 సార్. ఓకే. 50. ఎన్ని ఉన్నాయి కాన్ఫరెన్స్ రూమ్లో? మొత్తం 4 ఉన్నాయి సార్. 200. గ్రౌండ్ ఫ్లోర్లో 2, ఫస్ట్ ఫ్లోర్లో 2 సార్. ఓకే. కాస్ట్ ఇనిషియల్ అనుకుంది ఎంత ఓవర్ రన్ అయ్యారు మీరు? సార్ ఫేజ్ 1లో 159 crores యాక్చువల్గా మనకు శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, హరిత బిల్డింగ్స్, అవి డిస్మాంట్లింగ్, గ్రౌండ్ లెవెలింగ్, స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి 159.31 crores సార్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 94.49 crores శాంక్షన్ చేశారు సార్. అది 3 బ్లాక్స్ సార్. విజయనగర, వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్. మళ్ళీ ఫేజ్ 3లో 112.76 crores శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1, 2, 3 కింద చేశారు సార్. ఫేజ్ 3 అంతా కూడా ఆర్కిటెక్చర్స్. తర్వాత లేపాక్షి నుంచి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఎంత, కంప్లీట్ అయ్యే వరకు ఎంత అయింది? యాక్చువల్గా 92.72 crores సార్. యాక్చువల్ అది దాని నుంచి 434 వెళ్ళింది. అవును సార్. యాక్చువల్గా ఫేజ్ 1, 2 కింద 92 crores ఒకటి, 72 crores ఒకటి ఇచ్చారు సార్. దాని నుంచి 451కి వచ్చాం సార్. 92 ఇంక్లూడెడ్ ల్యాండ్ లెవెలింగ్ అంత సార్. అంత సార్. ఇంటీరియర్ కూడా కలిపి అన్ని ఇంటీరియర్ సార్. ఇది ఇంటీరియర్కి ఎక్స్క్లూజివ్గా 32 కోట్లు అయింది. అవును సార్. 397 + 32 టోటల్ 450, 434. అంటే సార్ ఫర్నిచర్కి సెపరేట్ జీవో సార్, ఇంటీరియర్స్ ఫర్నిషింగ్స్ కూడా సెపరేట్ జీవో సార్. గుర్తుంది. ఇప్పుడు మిగతా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అవన్నీ ఏంటి, శానిటేషన్ కానివ్వండి, ఎట్లా దాన్ని బిల్డప్ చేశారు ఇక్కడ? సార్ అది తెలియదు. మీకు ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్గా తీసుకొచ్చి సబ్స్టేషన్స్ పెట్టేసి సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్. 13 crores సెపరేట్ సంబంధం లేదు. లేదు సార్. అది 13 కోట్లు. 13.5 crores సార్. ఎంతండి? 13.5 crores. 13.5. ఓకే. ఇది వాటర్ అనేది జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్. దానికి ఎంత సపరేట్? 90 lakhs సార్. 120 శాంక్షన్ సార్ జీవీఎంసీ వాళ్ళకి 90 lakhs సబ్సిడీ సార్. పేమెంట్ చేయలేదు సార్. జీవీఎంసీ 1 crore. ఈ పీపీడీసీ 14 crores, 13.1 crores పేమెంట్ చేయలేదు సార్. ఇది మీ ఎస్టీపీకి దానికి నిర్మాణం అవన్నీ ఫేజ్ 2లో సెపరేట్. సో 397 + 32. ఫర్నిచర్ కాన్ఫరెన్స్ స్టేజెస్కి, చికెన్ ఇండస్ట్రీ, స్టేట్ కేసెస్ కలిపి 16.82 crores ఖర్చు పెట్టారుగా. 10.4 crores బిల్ పేమెంట్ చేశాం. మేము బిల్ పేమెంట్ చేసాం సార్. ఇదంతా 32 crores వచ్చేసి అంతే కదండి. ఇప్పుడు మన పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయండి?
And then it's my 89 crores of 40 crores B1 sir. Next 89 crores of payment only department కలిపి ఇచ్చేది సార్. And then 84. 89.56 sir. హార్టికల్చర్ సపరేట్గా పెట్టి ఓకే తీసుకో. చెప్పండి. మనకి 9.88 ఏకర్స్లోనే మొత్తం బిల్డింగ్స్ ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా 9.88లో చేసాం సార్. నెక్స్ట్ మనకి సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చింది 7 బిల్డింగ్స్కి ఇచ్చారు సార్. 7 బిల్డింగ్స్ సిఆర్డీ ఇచ్చింది. సిఆర్జెడ్ ఇచ్చింది. సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చారు సార్. బట్ మనం కన్స్ట్రక్ట్ చేసింది 4 బ్లాక్స్ సార్. విజయనగర, గజపతి, కళింగ అండ్ వెంగి బ్లాక్స్ సార్. ఈ 4 బ్లాక్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్. విజయనగర బ్లాక్ ఫర్ రెసిడెన్స్ సార్, గజపతి హౌస్ కీపింగ్ అండ్ ఆఫీస్ రూమ్ సార్, కళింగ సిఎంఓ సార్, వెంగి సెక్యూరిటీ పర్పస్ సార్. ఈ 4 బ్లాక్స్ మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్ ప్రస్తుతం. టోటల్ ఎక్సెప్ట్ ఎంత ప్లాన్ చేశారు, ఎంత చేశారు ఇప్పుడు? టోటల్ ఇది 4 బ్లాక్స్ కలిపి 14,000 స్క్వేర్ మీటర్స్ సార్. 14,000 స్క్వేర్ మీటర్స్. ఎస్ సార్. ఓవరాల్ ఫెసిలిటీస్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్లో ఉన్నాం సార్. ఏమున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? కిందన యాక్చువల్గా సెక్యూరిటీ చెక్ ఉంది సార్. ఫ్రంట్లో సెక్యూరిటీ చెక్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేస్తాం సార్. 300 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ అవుతుంది సార్. 52 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ అవుతుంది. 32 కెపాసిటీ సార్. నెక్స్ట్ సిఎంఓ సార్. సెక్రటరీస్కి వాళ్ళకి 7 రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సార్. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో 5 రూమ్స్ ఉన్నాయి సార్. బ్లాక్ ఉంటాడు కదా. కాన్ఫరెన్స్ రూమ్స్ 4 ఉంటాయి సార్. కిందన వాటి కెపాసిటీ ఎంత? కాన్ఫరెన్స్ రూమ్ 50 సార్. 50. ఆల్ 50 సార్. ఓకే. 50 సార్. ఎన్ని ఉన్నాయి కాన్ఫరెన్స్ రూమ్లో? మొత్తం 4 ఉన్నాయి సార్. 200. గ్రౌండ్ ఫ్లోర్లో 2, ఫస్ట్ ఫ్లోర్లో 2 సార్. ఓకే. కాస్ట్ ఇనిషియల్ అనుకుంది ఎంత ఓవర్ రన్ అయ్యారు మీరు? సార్ ఫేజ్ 159 crores యాక్చువల్గా మనకు శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, హరిత బిల్డింగ్స్, అవి డిస్మాంట్లింగ్, గ్రౌండ్ లెవెలింగ్, స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి 159.31 crores సార్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 94.49 crores శాంక్షన్ చేశారు సార్. అది 3 బ్లాక్స్ సార్. విజయనగర, వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్. మళ్ళీ ఫేజ్ 3లో 112.76 crores శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1, 2, 3 కింద చేశారు సార్. ఫేజ్ 3 అంతా కూడా ఆర్కిటెక్చర్స్. తర్వాత లేపాక్షి నుంచి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఎంత, కంప్లీట్ అయ్యే వరకు ఎంత అయింది? యాక్చువల్గా 92.72 crores సార్. యాక్చువల్గా అది దాని నుంచి 434కి వెళ్ళింది. అవును సార్. యాక్చువల్గా ఫేజ్ 1, 2 కింద 92 crores ఒకటి, 72 crores ఒకటి ఇచ్చారు సార్. దాని నుంచి 451కి వచ్చాం సార్. 92 ఇంక్లూడెడ్ ల్యాండ్ లెవెలింగ్ అంతా సార్. అంత సార్. అన్నీ కలిపి అంత సార్. ఇంటీరియర్ కూడా కలిపి. అన్ని ఇంటీరియర్ సార్. ఇది ఇంటీరియర్కి ఎక్స్క్లూజివ్గా 32 కోట్లు అయింది. అవును సార్. 397 + 32 32. టోటల్ 450, 434. అంటే సార్ ఫర్నిచర్కి సెపరేట్ జీవో సార్, ఇంటీరియర్స్ ఫర్నిషింగ్స్ కూడా సెపరేట్ జీవో సార్. గుర్తుంది. ఇప్పుడు ఈ మిగతా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అవన్నీ ఏంటి? శానిటేషన్ కానివ్వండి, ఎట్లా దాన్ని బిల్డప్ చేశారు ఇక్కడ? సార్ అది తెలియదు సార్. మీకు ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్గా తీసుకొచ్చి సబ్స్టేషన్స్ పెట్టేసి సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్. 13 crores సెపరేట్ సంబంధం లేదు. లేదు సార్. అది 13 కోట్లు. 13.5 crores సార్. ఎంతండి? 13.5 crores. 13.5. Yes, sir. ఓకే. ఇది వాటర్ అనేది జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్. దానికి ఎంత సపరేట్? 90 lakhs సార్. 120 శాంక్షన్ సార్ జీవీఎంసీ వాళ్ళకి 90 lakhs సబ్సిడీ సార్. పేమెంట్ ఇది చేయలేదు సార్. జీవీఎంసీ వాళ్ళు 1 crore. ఈపీడీసీ 14 crores, 13.1 crores పేమెంట్ చేయలేదు సార్. ఇది మీ ఎస్టీపీకి దానికి నిర్మాణం అవన్నీ ఎక్కడ చూస్తాం? ఫేజ్ 2లో సెపరేట్. సో 397 + 32.
ఫర్నిచర్లు కాన్ఫరెన్స్ టేబుల్స్ చికెన్ ఇండస్ట్రీ స్టేట్ కేసెస్ కలిపి 16.82 crores ఖర్చు పెట్టారుగా 10.4 crores బిల్ పేమెంట్ చేశాం మేము బిల్ పేమెంట్ చేశారు. ఇదంతా 32 crores-లో వచ్చేసి అంతే కదండి. ఇప్పుడు మన పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయండి? పెండింగ్ బిల్స్ మన 89 crores ఉంటాం. 40 crores బిల్ ఇస్తారు. నెక్స్ట్ 89 crores పేమెంట్ అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఇచ్చేస్తారు. అదే 84 89.56. హార్టికల్చర్ సపరేట్గా పెట్టారు.